హాయ్ ఫ్రెండ్స్, నేను వేడబడ్డ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మాకు భోజనం టైం అనమాట. అయితే ఫ్రెండ్స్, భోజనం టైంలో అయితే చూడండి ఏ విధంగా మేము భోజనం పెట్టుకుంటున్నాం. ఇంటికాడైతే మనం గరిటెలతో వేసుకున్నాం, ఎక్కడైతే మనం డైరెక్ట్ ప్లేట్తోనే అయితే భోజనం పండిస్తారు. అయితే భోజనం చేసే టైంలో అయితే మన ఫ్రెండ్స్ లైన్గా అయితే వస్తారు. మనకి ఎక్కడైతే మనకి పెళ్ళిళ్ళు అయితే ఎలా భోజనం చేస్తారో బోటు మీద కూడా అలాగే లైన్గా అయితే గావర్లో కుర్రలు అయితే గావర పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి బోట్లో అయితే మనకి కరెక్ట్ టైంలో భోజనం అనేది దొరకదు. ఎందుకంటే వేటకి వెళ్ళేటప్పుడు మనకి భోజనం అనేది కరెక్ట్ టైంలో దొరకదనమాట. కొన్నిసార్లు 10 గంటలకు తింటాం, కొన్నిసార్లు 9, కొన్నిసార్లు 12 గంటలకు కూడా తింటాము. ఎందుకంటే వల ఇస్తామంటే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, భోజనం అయితే లేట్ అవుతుంది. మనకి ఏ పని చేసినా సరే మనకు కరెక్ట్ టైం భోజనం ఉంటుంది, కానీ ఒక వేట విషయంలో మాత్రము భోజనం ఏ టైం దొరుకుతుందో మాకు తెలియదు. అలాంటి మత్స్యకారులు మరి మేము బోటుకి వెళ్ళిన తర్వాత ఏ క్షణంలో తింటాం మాకే తెలియదు. అంత బిజీగా ఉంటాం మేము భోజనం చేసేటప్పుడు. చూస్తున్నారు కదా, గావరగా అయితే వేస్తున్నాడు. ఆకలికైతే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లేట్లు తీసుకుంటున్నారు, అంత ఆకలి అనమాట కుర్రోళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, బ్యాక్ సైడ్ మనం కూర్చునే ప్లేస్ అనమాట. ముందు కూర్చుంటారు వాళ్ళు పెద్దోళ్ళు, చిన్నపిల్లలు ఏంటంటే ముందు బ్యాక్ సైడ్కి వచ్చి కూర్చుంటాము. చూస్తున్నారు కదా. అయితే ఖమ్మంలో అయితే ఎక్కువ భోజనం చేస్తారు, ఎందుకంటే మనకి ఎక్కువ పని చేస్తాం కాబట్టి భోజనం అనేది ఎక్కువ చేస్తారు. కాబట్టి మళ్ళీ అందులో కూడా తుఫాన్లు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా భోజనం కూడా చాలా ఎక్కువ తింటారు. ఎందుకంటే పని చేస్తాం కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి బాడీకి, లేకపోతే మనకి జ్వరాలు వీక్ అయిపోతాం బాడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్